హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ మార్కెట్లో హెవీ ఫాల్ చూసాం. ఎస్పెషల్లీ ఐటీ సెక్టర్ కంప్లీట్గా కొలాప్స్ అయింది. నిఫ్టీ ఆల్మోస్ట్ 275 పాయింట్స్ డౌన్ అయింది. సెన్సెక్స్ కూడా 900 పాయింట్స్ పడిపోయింది. సో ఇవాళ మార్కెట్ ఎందుకు పడింది, గ్లోబల్ సిచ్యువేషన్ ఏంటి, టాప్ గెయినర్స్ లూజర్స్ ఎవరు, గోల్డ్ సిల్వర్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మండే మార్కెట్ ఎలా ఉండొచ్చు, కంప్లీట్గా డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్గా మార్కెట్ ఓవర్వ్యూ చూద్దాం. నిఫ్టీ 50 క్లోజ్ అయింది 23,897 దగ్గర 1.14% డౌన్ అయింది. సెన్సెక్స్ క్లోజ్ అయింది 76,681 దగ్గర ఆల్మోస్ట్ 1.27% డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది 56,089 దగ్గర స్లైట్గా 0.38% మాత్రమే డౌన్ అయింది. ఓవరాల్గా చూస్తే మార్కెట్లో క్లియర్గా బేరిష్ సెంటిమెంట్ డామినేట్ చేసింది. మార్కెట్ బ్రెత్ చూస్తే సిచ్యువేషన్ ఇంకా సీరియస్గా కనిపిస్తుంది. 1,246 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 2,026 స్టాక్స్ డిక్లైన్ అయ్యాయి. అంటే మెజారిటీ స్టాక్స్ పడిపోయాయి. బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎఫ్ఐఐ యాక్టివిటీ. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇవాళ హెవీగా సెల్ చేశారు. దీనికి రీజన్స్ వచ్చేసి గ్లోబల్ రిస్క్ ఇంక్రీజ్ అవ్వడం, రూపీ కూడా వీక్నెస్ అవ్వడం, ఆయిల్ ప్రైస్ కూడా సర్జ్ అవ్వడం. ఎఫ్ఐఎస్ మనీ విత్డ్రా చేస్తే మార్కెట్ ఆటోమేటిక్గా ప్రెజర్లో పడుతుంది. ఇప్పుడు మార్కెట్ ఇవాళ ఫాలో అవ్వడానికి రీజన్స్ చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి యూఎస్ ఇరాన్ జియో పొలిటికల్ టెన్షన్. కరెంట్లీ బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే మిడిల్ ఈస్ట్ సిచ్యువేషన్. యూఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ స్టేబుల్గా లేదు. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకేజ్ కంటిన్యూ అవుతుంది. గ్లోబల్ ఆయిల్ సప్లైకి ఇది బిగ్గెస్ట్ రిస్క్. ఇన్వెస్టర్స్ ప్యానిక్ అవుతున్నారు. సెకండ్ రీజన్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ సర్జ్ అవ్వడం. క్రూడ్ ఆయిల్ ఇప్పుడు $105 పర్ బ్యారెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇండియా లాంటి కంట్రీకి ఇది చాలా నెగిటివ్. దీని ఎఫెక్ట్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంది, ఫిజికల్ డెఫిసిట్ పెరిగిద్ది, కంపెనీ ప్రాఫిట్స్ ఇంపాక్ట్ అవుతాయి. థర్డ్ రీజన్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఐటీ సెక్టర్ క్రాష్ అవ్వడం. ఇది బిగ్గెస్ట్ హైలైట్. ఐటీ సెక్టర్ మెల్ట్ డౌన్ అవ్వడం. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా అన్ని స్టాక్స్ హెవీగా పడిపోయాయి. దీనికి రీజన్ వచ్చేసి వీక్ గ్లోబల్ డిమాండ్ అండ్ స్లో గ్రోత్ గైడెన్స్. ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ గైడెన్స్ మార్కెట్ని డిసప్పాయింట్ చేసింది. ఫోర్త్ రీజన్ వచ్చేసి రూపీ వీక్నెస్ అవ్వడం. ఇండియన్ రూపీ ఇవాళ 94.23 రూపీస్ పర్ డాలర్ కింద ట్రేడ్ అవుతుంది. రూపీ వీక్న అయితే ఎఫ్ఐఎస్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది, క్యాపిటల్ అవుట్ఫ్లోస్ పెరిగిపోతాయి. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ అనాలిసిస్ చూద్దాం. గోల్డ్ వచ్చేసి స్లైడ్గా డౌన్ అయింది. వారున్నా కూడా గోల్డ్ పడడానికి రీజన్ ఏంటంటే యూఎస్ డాలర్ స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు సిల్వర్ వీక్లీ హెవీగా ఫాల్ అయింది, ఆల్మోస్ట్ 6% ఫాల్ అయింది. ఇది 2,40,000 దగ్గరగా ట్రేడ్ అవుతుంది ఎంసీఎక్స్లో. గోల్డ్ ఏమో 1,51,200 దగ్గర ట్రేడ్ అవుతుంది. సిల్వర్ టెక్నికల్ బ్రేక్ డౌన్ ఇచ్చింది, ఇది ఇంకా డౌన్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ గోల్డ్ మాత్రం స్టేబుల్గా ఉంది. ఇప్పుడు సెక్టార్ పర్ఫార్మెన్స్ చూద్దాం. వరస్ట్ సెక్టార్స్ వచ్చేసి ఐటీ సెక్టార్ బిగ్గెస్ట్ ఫాల్ అయింది. ఫార్మా ప్రాఫిట్ బుకింగ్ వల్ల వరస్ట్ సెక్టార్ అయింది. మిడ్ క్యాప్స్ కూడా చాలా వీక్గా ఉన్నాయి. స్టేబుల్ సెక్టార్స్ వచ్చేసి ఎఫ్ఎంసీజీ, పిఎస్యూ బ్యాంక్స్, మెటల్స్. అంటే డిఫెన్సివ్ స్టాక్స్లో కొంచెం భయం ఉంది. ఓవరాల్ మార్కెట్ ఇప్పుడు కరెక్షన్ ఫేజ్లో ఉంది. ఇవాళ టాప్ గెయినర్స్ చూద్దాం. కోల్ ఇండియా, ట్రెంట్, నెసెల్, హిందాల్కో, ఎస్బీఐ. ఈ స్టాక్స్లో స్లైట్ పాజిటివ్ మూమెంట్ ఉంది. డిఫెన్సివ్ ప్లస్ పిఎస్యూ స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేశాయి. ఇవాళ బిగ్గెస్ట్ లూజర్స్ చూద్దాం. ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా. క్లియర్గా ఐటీ సెక్టర్ మార్కెట్ని డ్రాగ్ చేసింది. ఆల్మోస్ట్ ఎంటైర్ ఫాల్కి మెయిన్ రీజన్ ఐటీ. గ్లోబల్ సిగ్నల్స్ చూస్తే యుఎస్ మార్కెట్స్ చాలా వీక్గా ఉన్నాయి. డో ఫ్యూచర్స్ నెగిటివ్గా ఉన్నాయి. టెక్ ప్లస్ ఎనర్జీ స్టాక్స్ ప్రెజర్లో ఉన్నాయి. గ్లోబల్గా రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు యుఎస్ ఇరాన్ వార్ లేటెస్ట్ అప్డేట్స్ చూస్తే సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అయింది, బట్ అన్స్టేబుల్గా ఉంది. గల్ఫ్లో వెజల్స్ సీజ్ చేస్తున్నారు. మిలిటరీ టెన్షన్స్ కూడా ఇంకా చాలా హైగా ఉన్నాయి. మార్కెట్స్కి క్లారిటీ లేకపోవడం ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లంగా తయారైంది. ఇప్పుడు మండే మార్కెట్ అవుట్లుక్ చూసుకుంటే కీ లెవెల్స్ వచ్చేసి సపోర్ట్ 23,800 దగ్గర ఉంది. రెసిస్టెన్స్ చూసుకుంటే 24,200 టు 24,400. ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ ర్యాలీ చూడొచ్చు. కీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్, గ్లోబల్ న్యూస్, ఎఫ్ఐఐ యాక్టివిటీ, రూపీ మూవ్మెంట్. ఇవి సపోర్ట్ బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ పాసిబుల్. ఓవరాల్గా చూస్తే మార్కెట్లో ఫియర్ ప్లస్ అన్సర్టనిటీ డామినేట్ చేస్తున్నాయి. గ్లోబల్ టెన్షన్ సెటిల్ అయ్యే వరకు వొలాటిలిటీ కంటిన్యూ అవుతుంది. ఇది ఇవాల్టి మార్కెట్ అనాలిసిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు G1 డే ట్రేడర్ తెలుగు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.